రిహాబిలిటేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఓకే. భవిష్యత్తులో ఇలాంటి కూల్చివేతలు ఉండకపోవచ్చు. ఇకపోతే ఇక కూటమి విషయంలో ఎప్పుడు వీళ్ళిద్దరూ కొట్టుకుంటారా? జనసేన టీడీపీ మధ్య ఎప్పుడు లుకలుకలు వస్తాయా అని వెయిట్ చేస్తున్నారా? లేకపోతే పరిస్థితులు అలాగే ఉన్నాయో అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ నెంబర్ 1 చంద్రబాబుగా కనిపిస్తుంటే నెంబర్ 2 లోకేష్గా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాదు, పదవికి మాత్రమే ఆయన డిప్యూటీ సీఎం అంటూ మొన్న సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చిన చెక్కులు ఇచ్చిన సందర్భంగా జరిగినటువంటి కొన్ని పరిణామాలని హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఏం జరుగుతోంది? ఆయన నామమాత్రపు డిప్యూటీ సీఎంగానే ఉంచుతున్నారా? ఇది అనుకుంటున్నది నిజమేనా? అంటే అలాంటి భ్రమ కల్పించేటువంటి ఒక ప్రయత్నం అయితే ప్రతిపక్షం నుంచి సీరియస్గా జరుగుతోందండి. ఓకే. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో చిచ్చు అనేది, ఆ చిచ్చు రేపాలి లేదు రేగాలి అని కోరుకుంటున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఆ ఉత్సాహం కనిపిస్తోంది. ఎంత తొందరగా వీళ్ళిద్దరూ కొట్టుకుంటే అప్పుడు అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఎవరైనా వాళ్ళిద్దరి మధ్య చిచ్చు రేగితే అది తనకు అనుకూలంగా మారుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం. వీళ్ళు ఇంకా ఎంతకాలం సఖ్యంగా ఉంటారు అనేటువంటిది. ఇప్పుడు 2014లో వీళ్ళు ముగ్గురే కలిసి ప్రయాణం ప్రారంభించారు. తెలుగుదేశం, జనసేన, అలాగే బీజేపీ. ఇది దాదాపు 2.5 సంవత్సరాలు సజావుగానే నడిచింది. ఆ తర్వాత నెమ్మదిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని తెలుగుదేశం పార్టీ అనుకుని వైదొలగని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బీజేపీ తప్పుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా జనసేన పక్కకెళ్ళింది. జనసేన వెళ్ళింది దాదాపు ఎన్నికలకి ముందు బయటకు వచ్చేసింది. దీనిలో అయితే అప్పుడు జనసేన పోటీ చేయలేదు, బయట నుంచి మద్దతు ఇచ్చింది. అంతవరకే మద్దతు ఇవ్వటము, అలాగే రెగ్యులర్గా ఆయన చంద్రబాబు గారిని కలిసి ప్రజలకి అందించాల్సినటువంటి సేవలకు సంబంధించి తన అభిప్రాయాలు వ్యక్తీకరించి వచ్చేసేవారు. ఆయన సినిమాలు ఆయన చేసుకునేవాడు ఆ టైంలో, పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు యాక్టివ్ పార్టిసిపెంట్, ఆయన ప్రభుత్వంలో పాల్గొంటున్నారు. ఈ పాల్గొంటున్నటువంటి సందర్భంలో వీళ్ళ మధ్య ఒక చిచ్చు మొదలైతే, కూటమి విచ్ఛిన్నం మొదలైతే, అది డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో తమకు అనుకూలమైనటువంటి ఫలితం రావడానికి సహకరిస్తుంది, దోహదపడుతుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళలోంచి వ్యక్తం అవుతోంది. దాని వ్యక్తీకరణ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేక ఉన్నాయి ఇప్పుడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ కథనాలకు ఎక్కువ కేంద్రీకరణ జరుగుతోంది. అంటే పవన్ కళ్యాణ్ అలిగాడు అనేది ఒకటి. అంటే ఇప్పుడు సినిమా సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళందరికీ థ్యాంక్స్ వాళ్ళ ప్రకటనలు చేయగానే వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పింది పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా. అల్లు అర్జున్కి, ఎన్టీఆర్కి, మహేష్ బాబుకి, వీళ్ళందరికీ. కానీ వాళ్ళల్లో చాలామంది చంద్రబాబు గారిని కలిసి చెక్కులు ఇచ్చి వెళ్ళారు. అంటే కనీసం పవన్ కళ్యాణ్ని మర్యాదపూర్వకంగా కూడా వాళ్ళు కలవలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్కి తగిన ప్రాధాన్యత దక్కటం లేదు కూటమి ప్రభుత్వంలో అనేది ఈ ఇన్సిడెంట్ నుంచి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం. ఇది జనసేన క్యాడర్లోకి పంపు చేయాలనేది వీళ్ళ ఉద్దేశం. చేసి మనకి తగిన ప్రాధాన్యత లభించటం లేదు అనే ప్రెజర్ వాళ్ళ నుంచి నాయకుడి మీదకి పంపు చేయాలి అనే ఉద్దేశంతో ఈ కథనాలు ప్రచారం చేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో, అంటే తాను ప్రతిపక్షంలో ఉండగా అధికార పక్షం మీద ఒక రకంగా వదంతి యుద్ధం చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డిని బ్రాండ్ చేయటము, ప్రజల్లో ఆయన గురించి రకరకాల అంశాలు ఇప్పటికీ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆయన ఢిల్లీలో ధర్నా చేస్తే, అంటే రాజకీయాలు టోటల్గా వదంతుల మీద నడుస్తున్నటువంటి ఒక విచిత్రమైన సందర్భం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది మనకి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉండగా ఇండియా కూటమి నుంచి అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఎన్డీఏ కూటమి నుంచి ఏ ఒక్కరూ అటువైపు మొహం తిప్పి చూపించలేదు. ఈ పరిణామాన్ని చూపిస్తూ ఇంకేముంది, అయిపోయింది, వైఎస్ఆర్సీపీ షట్ డౌన్ అయిపోతుంది, కంపెనీ క్లోజ్ చేసి ఆయన కాంగ్రెస్లో విలీనం అయిపోతున్నారు అని విపరీతంగా కథనాలు సర్క్యులేట్ చేశారు. అలాగే రోజుకొక పుకారు జగన్మోహన్ రెడ్డి మీద ఇటు నుంచి కూడా నడుస్తోంది. అలాగే అట్నుంచి కూడా వాళ్ళు పుకారు యుద్ధమే చేస్తున్నారు, వదంతి యుద్ధం.
వాళ్ళు రోజుకొక పుకారు. అంటే జత్వానీ కేసు ఒకటి బిగుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కూడా సోషల్ మీడియా వేదికగా ఇవి ఇలా లింక్ చేస్తూ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఏదైనా ఉండొచ్చు. అంటే రకరకాల ప్రయత్నాలు తమ మీదకి వస్తున్నటువంటి జత్వానీ కేసుకు సంబంధించి అవతల వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. అంటే టీడీపీ మీడియా చాలా యాక్టివ్